అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూసుకునేబోయే టాపిక్ ఏంటంటే ఇంప్లాంటేషన్. ఈ ఇంప్లాంటేషన్ బాగా జరగాలంటే మన బాడీలో ఉండే మంచి బ్యాక్టీరియా బాగుండాలి. అంటే వ్యాధి నిరోధక శక్తి, ఇమ్యూనిటీ బాగుండాలి. ఈ ఇంప్లాంటేషన్ ఏర్పడేదానికి ఇన్ఫ్లమేటరీ ఫేస్ అనేది అప్పుడు మనకి ఒక రకమైన మాలిక్యూల్స్ కావాలి. ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యేదానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ స్టేట్ బాగుండాలన్నమాట. సో ఈ మంచి బ్యాక్టీరియా వల్ల మన ఆరోగ్యం, ఇమ్యూనిటీ బాగుంటుంది ఎట్లా అనేదే మనం ఇప్పుడు తెలుసుకోవాలి. సో ఈ మంచి బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నప్పుడు ఇది ఏమవుతుంది, ఫస్ట్ మన మెటబాలిజం బాగుండి మన వెయిట్ అనేది ఒకే మోతాదులో పెట్టుకుంటుంది. ఎక్కువ వెయిట్ రాకుండా చూసుకుంటుంది. కొంతమంది చూస్తాం బాగా తింటారు అయినా వెయిట్ రారు, అంటే మెటబాలిజం ఆన్ ద రైజ్, ఎక్కువగా మెయింటైన్ అవుతుంది అని. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ మనం తీసుకునే చెడు బ్యాక్టీరియా ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఇంటెస్టైన్లో ఉండే లైనింగ్ అంతా గ్యాప్ వచ్చేస్తుంది. ఆ గ్యాప్లో దాన్ని లీకీ గట్ అంటాం. గ్యాప్లో ఏమవుతుంది, బ్యాక్టీరియా, తర్వాత అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్, తర్వాత టాక్సిన్స్ అన్నీ బ్లడ్లో పోయి అప్పుడు ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియ ఏర్పడుతుంది. దానివల్ల వెయిట్ రావడం, హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ రావడం, బీపీ, షుగర్ రావడం అంతా ఇన్ఫ్లమేషన్ వల్లనే వస్తుంటుంది అనమాట. దానికి కారణం ఏంటంటే మనం ఆహారం తినే పద్ధతి ఒకటి, ఈ స్టార్టింగ్ వచ్చి డైజెస్టివ్ ట్రాక్లో. సో అన్ని జబ్బులకు కారణం మనం ఆహార పేగు అనేది, ముఖ్యంగా ఈ నాన్ కమ్యూనికబుల్ డిజీజెస్. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఈ వెజనల్ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్ తరచూ వస్తుంటుంది. దానికి అన్నిటికీ రిజర్వాయర్ ఏంటంటే ఈ చెడు బ్యాక్టీరియా ఎక్కడ ఉంది, ఆహార పేగులో ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఊరికే వైట్ డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్ తగ్గడమే తగ్గదు. యాంటీబయాటిక్ దానికి యాంటీఫంగల్ ఇచ్చినప్పుడు కొన్నాళ్ళు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. అది ఎందువల్ల వస్తుందంటే ఇక్కడ చెడు బ్యాక్టీరియా ఒంట్లోనే బాగుంది, అది తగ్గించాలి. అది తగ్గించినప్పుడు అప్పుడు ఇమ్యూనిటీ ఇంప్రూవ్ అయినప్పుడు మనకి ఈ ఇన్ఫెక్షన్ రావడం తగ్గుతుంది. ఈ వెజైనాలో బ్యాక్టీరియా ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. ఇది ఎట్లా అంటే మనం యాంటీబయాటిక్ ఇచ్చి అప్పటికప్పుడు తగ్గించడం. ఇప్పుడు ఏమైనా దొంగతనం చేసాడు, అప్పుడు పట్టుకొని జైల్లో వేసినట్టు. కానీ అది సొల్యూషన్ కాదు, ఊరికే మందులు వాడడం. దానికి మనం వ్యాధి నిరోధక శక్తి ఎక్కువ ఈ చెడు బ్యాక్టీరియా ఒంట్లోనే తగ్గిపోయిందనుకో, మంచి బ్యాక్టీరియా ఎక్కువైనప్పుడు నీకు ఇది రాదు. ఒకవేళ చెడు బ్యాక్టీరియా ఉన్నా కూడా దానికి పవర్ ఉండదు, కొంచెం ఉన్నా కూడా. అంటే మనం పోలీసు బాగా అలర్ట్ అవ్వడం ఒకటి, ఈ దొంగతనం చేసే వాళ్ళే తగ్గిపోయినప్పుడు అప్పుడు ఏమవుతుంది, మనకి ఈ ప్రాబ్లమే రాకుండా ఉంటుంది. సో అట్లా ఉన్నప్పుడు మనం తీసుకునేది ఎట్లా పోయి మన బాడీలో పనిచేస్తుంది, ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. మనకంటూ మన బాడీలో ప్రతి వాళ్ళ దీంట్లో ఒక ఇది ఉంది. ఏది ఉంది, ఈ మంచి బ్యాక్టీరియా అది జెనెటిక్గా మన అమ్మ దగ్గర నుంచి వచ్చింది. మన అమ్మ, వాళ్ళమ్మ, అట్లా ఓన్లీ లేడీస్ దగ్గర నుంచి, ఎందుకంటే వాళ్ళే కదా మోస్తున్నారు బిడ్డని. సో ఇప్పుడు మనం తీసుకునే ఈ మంచి బ్యాక్టీరియా అంతా ఏం చేస్తుంది, దాంతో పోయి ఇంటరాక్ట్ చేసి కొంచెం అలవాటు అయ్యి దాంతో అది చేసుకొని అప్పుడు మంచితనం చేసుకొని అక్కడ ఉండాలన్నమాట. ఒకవేళ ఏం చేస్తుంది, దాంతో సరిగ్గా లేదంటే ఇది రిజెక్ట్ చేసేస్తుంది, సరిగా ఉండదు. అందుకనే ఇప్పుడు కొంతమంది చెప్తారు మనం ఇష్టంగా ఎందుకు తీసుకోవాలి, ఇష్టంగా తీసేటప్పుడు బాడీ యాక్సెప్ట్ చేస్తుందంటే ఏంటి, ఇక్కడ ఉండే నేటివ్ బ్యాక్టీరియా దాన్ని ఒప్పుకుంటుంది. అందుకని మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది. కొంతమంది ఇష్టంగా చేస్తారు, 2-3 monthsలోనే వెయిట్ తగ్గడం, పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడం, ప్రెగ్నెన్సీ రావడం. కొంతమంది ఏంటంటే ఇష్టం పుట్టదు, అలవాటు లేదు కదా, కొంచెం టైం తీసుకుంటుంది. కానీ వాళ్ళు కూడా బాగా ఎప్పుడు ఒక 2-3 months లాస్ట్లో బాగా ఇష్టం మొదలైపోతుంది, రెగ్యులర్గా చేసేస్తారు, ఈజీగా చేస్తారు. అప్పుడేమవుతుంది, అప్పుడు వాళ్ళల్లో రిజల్ట్ వస్తుంది.